నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19న వెంకటగిరిలో పిలుస్తోందిరా కదలిరా భారీ బహిరంగ సభ జరుగుతోందని, 7 నియోజకవర్గాల నుండి భారీగా ప్రజలు వస్తారని, ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని, అదేవిధంగా ఈ ప్రభుత్వ పనితీరులో అక్రమ తెల్లరాయి KGF3 సినిమాలాగా ఉందని, అక్రమ మైనింగ్లు, ఇసుక దందా, నకిలీ మద్యం, భూ కుంభకోణాలు, అరాచక పాలన సాగిస్తున్నారంటూ గూడూరు వెంకటగిరి మధ్యన రోడ్డు మార్గంలో ప్రయాణించేవారు భయభ్రాంతులకు గురవుతున్నారని, అంతా గుంతలమయమేనని, ఇంతకాలం ఈ ప్రభుత్వం రోడ్లు వేయటం మర్చిపోయారని, ప్రజలు ఇవన్నీ చూస్తున్నారని, ఈ నెల 19న జరిగే భారీ బహిరంగ సభలో 7 నియోజకవర్గాల్లో జరుగుతున్న మాఫియా కుంభకోణాలపై చంద్రబాబు సభలో వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ ముఖ్యులు మరియు నేతలు పాల్గొన్నారు. రా కదిలిరా పార్లమెంట్ వైజ్ బహిరంగ సభల్లో తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలో జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం కడప పార్లమెంటు అదే రోజు 19వ తేదీ సాయంత్రం 3 గంటలకి జమ్మలమడుగులో సభ ఉంది. ఇప్పుడు ఏంటంటే బాబు గారి సభకి లక్షల్లో జనం వస్తున్నారు. మేము కూడా ఈరోజు తిరుపతి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఉన్నాము. ఆ జన సమీకరణ రావాలని కోరికతో ప్రజలు ఉన్నారు. వాళ్ళని నెట్ ఇక్కడికి చేర్చాలనేది ఒకటే మా మీద ఉండే బాధ్యత. అది ఈ సభ ఉద్దేశం కూడా ఏంటంటే, అనేక రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కేసులు కోర్టులు అని చెప్పేసి ఆఖరికి అన్యాయంగా జైల్లో పెట్టి, మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి బయట వస్తే ఎదుర్కొనే దమ్ము లేక 2వ కేసు, 3వ కేసు, 4వ కేసులు పెట్టి ఇంత ఘోరం, ఒక అతిపెద్ద ముద్దాయి, భారీ దోపిడీ, దేశంలో క్విట్ ప్రో కో అంటే పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట, పవన్ కళ్యాణ్ కలవకూడదంట. అంటే దమ్ము లేదు అతనికి. ఒక నిజాయితీగా నువ్వు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉంటే, చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం? పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం? సింగిల్గా రా అంటాడు. అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబు గారు అడ్రస్ చేస్తాడు. నిన్న 3 కేసులు మీరు అరెస్ట్ చేయాలని చూశారు, న్యాయస్థానం మొట్టికాయలేసింది. అదే జరగద్ది రేపు. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ సిస్టమ్ ఏంటి? ఎంత దరిద్రం! ఇటువంటి ఎన్ని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఇక్కడ క్వాడ్జీలే KGF2 చూసాం, KGF3 జరుగుతుంది. తెల్లరాయి వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, గూడూరు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టము, సిలికా వదిలిపెట్టము. 4 రోజులు చూడండి సిలికాలో ఏమో జరగబోతుందో. తెల్లరాయి వదిలిపెట్టము. నిన్న ప్రధానమంత్రికి నేను లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ మంత్రికి లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెడితే, ఇంటర్న్ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ద్వివేది గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కేంద్రం నుంచి లెటర్ వచ్చింది, టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ బ్యాక్ అని. అదే జరగద్ది. ఏది ఇంత బరితెగింపు ప్రభుత్వం నిలదీస్తాం. రేపు బాబు గారు వస్తున్నారు. ఒక్కటి కూడా ఇప్పుడు నేను నెల్లూరు నుంచి వచ్చాను, ఎంత టైం పట్టిందే? గూడూరు నుంచి వెంకటగిరికి 1:15 నిమిషాల, 1.5 గంట, 1.5 అవర్స్. అసలు ఇది ప్రభుత్వం బతికుందా సచ్చిద్దా? ఇకనే రేపు బాబు గారు వస్తే అసలు హెలికాప్టర్లోనే కనపడదు దానికి. KGF3 ఏరియల్ వ్యూ చూస్తే KGF3 సినిమా కనపడిపోద్ది. రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. అంటే భూముల కుంభకోణం ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో దరిద్రం పట్టింది రాష్ట్రానికి. శాశ్వత భూ హక్కు చట్టం అని తెచ్చి నువ్వు వాళ్ళని పేదవాళ్ళని బెదిరించి 20 ఏళ్ళు దాటిన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ చేత 5 లక్షలు 4 లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. దానికోసం భూ శాశ్వత హక్కు అంట. ఎవరి కోసం? వైసీపీ నాయకులు బతికే దానికోసం. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే ల్యాండ్ మనము సివిల్ కోర్టుకు పోయేదానికి లేదంట. ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మీకు టైటిల్
టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట, దాటితే డిస్ట్రిక్ట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్, అది దాటితే స్టేట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట, ఆయన రిటైర్డ్ రెవెన్యూ అంట. అంటే రిటైర్డ్ రెవెన్యూ మీ కాళ్ళ కింద బతికే వాళ్ళని ఈ భూముల మీద హక్కు మాకు ఉందా లేదా అని తేల్చేది మీరా? మేము కోర్టుకు పోకూడదా? సివిల్ కోర్టుకు పోయేదంటే లేదంట. ఇంతకంటే దరిద్రం పట్టుంది. ఈ రాష్ట్రంలో ఉండే భూములన్నీ దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ రేపు జరగబోయే కదిలిరా సభలో మీ బతుకులంతా బయట పెడతాం. ఇంత ఘోరమైన ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే. అందుకనే ఈరోజు ఏమైపోతుంది, గోడలు దూకి మారిపోతున్నారు. గోడలు దూకి నీ గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దండాలు పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటిది ఎక్కడన్నా మనం చూసామా? ఈరోజు తెలుగుదేశం జనసేన కలిస్తే స్వీప్ చేయబోతున్నాం. దానికి నువ్వు వేసే ఎత్తులన్నిటికీ పై ఎత్తులేస్తాం. నీ రౌడీజం, నీ పోలీసు, నీ వాలంటీర్లు ఏమి సాగవు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎదురుగా తోక ఆడించలేరనేది గుర్తుపెట్టుకొని ఒక పద్ధతిగా ఎలక్షన్ జరగాలి. అందుకనే స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పోయి కంప్లైంట్ చేసి వచ్చారు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరైనా సరే తోకాడిస్తే జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. పేరుకు వస్తాం. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. అందుకని రేపు సభ మా అంచనాలు అయితే మోర్ దెన్ 1,25,000 అండి, 1.5 లక్ష దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఉండే రోడ్లు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఒకటి బతికుందా లేదా మాకు అర్థం కాని పరిస్థితి. అయినా భారీగా సభ మాత్రం జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాటు చేస్తాం. రెడ్డి బాబు గారిని లోపల పెట్టి ఒక పిరికి బంద ఎలక్షన్ చేయాలనుకున్నాడు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, అందుకని నిన్న 3 కేసుల్లో నాట్ టు అరెస్ట్ అని ఇచ్చేసేసింది. ఇంకా ఆయన ఆటలు సాగవనేది మొన్న తీర్పుతో డిసైడ్ అయింది. తిరుపతి పార్లమెంటు 19వ తారీఖు 10 గంటలకి వెంకటగిరిలో బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానడం, ఈరోజు ఒక్కరికైనా చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు. అందుకని ఎప్పుడెప్పుడు వస్తాడా ఆయన స్పీచ్ వినాలనేది ప్రజల్లో ఉంది. అది 19వ తారీఖు 10 గంటలకి జరుగుతుందని చెప్పిన కూడా తెలియజేస్తూ, అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తరలి రావాలని చెప్పనేసి ప్రతి ఒక్క సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు యువత చూస్తే ఎక్కడ చూసినా కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా అన్ని సీట్లలో కూడా పులివిందల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఒక పక్క అంగన్వాడీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అంగన్వాడీలకు సంబంధించి చూస్తే ఎన్నికలు అయిపోయినాక మీ వరాలు తీరుస్తామని చెప్తా ఉన్నాడు.
నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వేంది వరాలు ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తాను. అంటే నువ్వు చనిపోయేటప్పుడు వరాలు ఇస్తావా? నీ ప్రభుత్వం పడిపోయేటప్పుడు ఏ వరాలు ఇస్తావు నువ్వు? కాబట్టి ఇది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏవైతే ప్రతిపక్ష నేతగా అబద్ధాలని పదే పదే చెప్పి ఏ విధంగా అన్ని వర్గాలని దగా చేసి మోసం చేశావో అందరూ ఈరోజు కాచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెంకటగిరిలో జరిగే ఈ సభ ఎక్కడా జరగని విధంగా కూడా భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా విజయడంక మోగించే విధంగా అందరూ కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వాన్ని రాజకీయంగా ఈ యొక్క కేస్ స్టడీస్ లో కూడా స్టడీ కూడా పెట్టుకోవచ్చు. రేపు తెలియదు భగవంతుడు భవిష్యత్తులో ఈ యొక్క పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనే యొక్క సబ్జెక్ట్లో యూనివర్సిటీలో కూడా ఇది ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎగ్జాంపుల్, ఎలా ఉండకూడదు అనే దానికి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎగ్జాంపుల్. చూసుంటారు మీరు. ఇప్పుడు ఓకే, ఇన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అసభ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. సరే జరిగింది, మరి జరిగిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయి. ప్రజా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.